కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ప్రజలకు రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని 24 గంటల కరెంటు 2 లక్షల రుణమాఫీ 15,000 రైతు బంధు తక్షణమే అమలు చేయాలని కోరుతూ బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు, వనమ వెంకటేశ్వరరావు, హరిప్రియ నాయక్, తాటి వెంకటేశ్వర్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంకలకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రేగా కాంతారావు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. అనేక అబద్ధపు హామీలిచ్చి అబద్ధపు పునాదుల మీద కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందని, ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిందని తీవ్రంగా విమర్శించారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన 100 రోజుల్లోనే ఇచ్చిన హామీలను అమలు చేస్తామని చెప్పి ఏ ఒక్క హామీని కూడా అమలు చేయలేదని, భవిష్యత్తులో సైతం హామీలను అమలు చేసే పరిస్థితి కనిపించడం లేదన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నేరెడ్మెట్లోని జీకే సరస్వతి ఫంక్షన్ హాల్లో ఇఫ్తార్ విందును నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకుడు కేటీఆర్, మాజీ హోంమంత్రి మహమ్మద్ అలీ మరియు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి తదితర బీఆర్ఎస్ నాయకులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ గడిచిన 10 సంవత్సరములుగా మైనార్టీలకు తాము అనేక విధాలుగా సేవలందించామని తెలిపారు. దేశంలో జరుగుతున్న పరిణామాల పట్ల మైనార్టీలు ఆందోళనలో ఉన్నాయని, కానీ తాము ఎప్పటికీ సెక్యులర్గా రాగానే కొనసాగుతామని తెలియజేశారు. కానీ తాము ఎప్పటికీ సెక్యులర్గానే కొనసాగుతామని తెలియజేశారు. 4 మంగళవారం తారా ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో జరిగిన ప్రిసైడింగ్ అధికారులకు పోలింగ్ విధులు, బాధ్యతలపై ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమాన్ని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ క్రాంతి వల్లూరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పోలింగ్ రోజున నిర్వహించే విధుల పట్ల, ఈవీఎం యంత్రాల పట్ల పూర్తి అవగాహన పొందాలని తెలిపారు. పోలింగ్ ఏజెంట్లకు సీక్రెసీ ఓటింగ్, పోలింగ్ నియమాలపై వివరించాలని పోలింగ్ ప్రారంభానికి 90 నిమిషాల ముందు మాక్ పోలింగ్ నిర్వహించే విధానంపై వారికి వివరించాలని, పోలింగ్ ఏజెంట్ల సమక్షంలో మాక్ పోలింగ్ జరపాలని, మాక్ పోలింగ్ లో 50కి తక్కువ కాకుండా ఓట్లు వేయాలని, రిజల్ట్ చూసిన తర్వాత ఈవీఎం యంత్రాన్ని క్లియర్ చేయాలని, అనంతరం అసలైన పోలింగ్ కు సన్నద్ధం కావాలని సూచించారు. బ్యాలెట్ కంట్రోల్ యూనిట్లు, వీవీప్యాట్లను పోలింగ్ కేంద్రాలలో అమర్చడంపై అవగాహన ఉండాలన్నారు. గత ఎన్నికల అనుభవాల దృష్ట్యా ఏవేని పొరపాట్లుంటే సరిదిద్దుకొని ఎన్నికల నిర్వహణ 100% విజయవంతం చేయాలని ఆయన తెలిపారు. శిక్షణ కేంద్రాల వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక వైద్య శిబిరాలను జిల్లా ఎన్నికల అధికారి పరిశీలించారు. వేసవి దృష్ట్యా ఓఆర్ఎస్ ప్యాకెట్లు, అత్యవసర మందులు అందుబాటులో ఉంచాలన్నారు. అధికారులను సైతం ఆదేశించారు. అనంతరం అంబేద్కర్ స్టేడియంలో స్ట్రాంగ్ రూమ్, ఈవీఎం డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆర్టీఓ సంగారెడ్డి వసంతకుమారి, జిల్లా స్థాయి మాస్టర్ శిక్షకులు, తహసీల్దార్లు, అధికారులు తదితరులు ఉన్నారు. 5 మెదక్ హవేలీ ఘడాపూర్ మండల పరిధిలోని పెట్రోల్ బంక్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా ఎల్లారెడ్డికి చెందిన శ్రీనివాస్ మెదక్ వైపు TS09 UD 6990 కారులో 5,83,000 రూపాయలను స్వాధీనం చేసుకున్న ఘనాపూర్ పోలీసులు. ఎన్నికల కోడ్ ఉన్నందున ప్రజలెవ్వరూ కూడా నగదు, బంగారం ప్రయాణించరాదని ఘనాపూర్ ఎస్ఐ ఆనంద్ గౌడ్ తెలిపారు. ఏంది ఆఫ్ అయిపోతుంది, నువ్వేనా కదుపుతున్నావాడా? అయిపోయిందిలే, తీసే చదివేసా. ప్రశ్నలు కూడా జై తెలంగాణ అంటున్నారు. ఓకే, థ్యాంక్ యూ. సార్ వాళ్ళు ముందు పోయి కలెక్టరేట్ ముందు ఒక ఫోటో దిగుతాం అందరం కలిసి కింద కిందికి పడి అందరూ. అబద్ధపు హామీలు ఇచ్చి అబద్ధపు పునాదుల మీద ఏర్పడినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా తుంగలో దొక్కి 100 రోజుల పాలనలో 100 రోజుల్లోనే ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు చేస్తామని చెప్పి మరి ఏ ఒక్క హామీని కూడా అమలు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తలేదు. భవిష్యత్తులో కూడా అమలు చేస్తారనేటువంటి పరిస్థితి కూడా దరిదాపులో కనిపించేటువంటి పరిస్థితి లేదు. ఇటువంటి సందర్భంలో రేపు మొన్న డిసెంబర్లోనే మరి ప్రమాణ స్వీకారం చేసిన రోజునే 4,000 రూపాయల పింఛన్ కానీ 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తా అని చెప్పేసి తక్షణమే రుణం తీసుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మళ్ళీ పోయి ఇంకొక 1,00,000 రూపాయలు తీసుకోండి రుణమాఫీ వచ్చినటువంటి రైతులు అని చెప్పేసి స్వయాన
ఈరోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే స్వయంగా చెప్పినటువంటి విషయం. యావత్తు తెలంగాణ ప్రజలందరూ రైతాంగం అంతా కూడా చూసిరు. కానీ నమ్మి కాంగ్రెస్ పార్టీ నాయకుల మాటలు నమ్మి కోట్లు వేస్తే ఈరోజు ఆశలు అడియాశలు అయిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. దానికి తోడుగా ఈరోజు రైతాంగం అంతా కూడా యాసంగి పంటకు సంబంధించినటువంటి ధాన్యం అంతా కూడా వస్తూ ఉంది. మరి అది 500 రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పారు. ఆ బోనస్ అమలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆ డిమాండ్ చేస్తూ మరి ఈరోజు కలెక్టర్ గారికి యావత్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 33 జిల్లాల కలెక్టర్లకు మరి బోనస్ అమలు చేయాలని చెప్పేసి, దాంతోపాటుగా ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా ఏదైతే ఉన్నాయో ఆ హామీలన్నీ కూడా 2 లక్షల రూపాయల రుణమాఫీతో పాటు మరి 4,000 రూపాయల పింఛను, అదేవిధంగా మిగతా ఈ బోనస్తో పాటు అన్ని విషయాలన్నిటి కూడా ఏదైతే వీళ్ళు మాట తప్పిరో, ఇప్పటికే గ్రామాలల్లో మంచినీళ్ళు కూడా లేక అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కరెంట్ ఉండే పరిస్థితి లేదు. మరి 100 రోజుల్లో అమలు చేసి ఎడిపోయిందో కానీ తెలంగాణకు పూర్వం ఉన్నటువంటి పరిస్థితులు ఈరోజు ఇంత త్వరగా ఏర్పడతాయని చెప్పేసి ఎవరు ఊహించని విధంగా ఈరోజు కాంగ్రెస్ పాలనలో ప్రజలందరికీ కూడా చుక్కలు చూపిస్తూ ఉన్నారు. కాబట్టి ఇవన్నింటినీ కూడా మేమంతా నిరసిస్తూ ఖచ్చితంగా అమలు చేయాలనేటువంటి ఆలోచనతో డిమాండ్ చేస్తూ ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ గారికి మరి మా మాజీ ఎమ్మెల్యేలు, సర్పంచులు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు అందరం కలిసి మా ఎంపీ గారితో సహా అందరూ కలిసి ఈరోజు రిప్రజెంటేషన్ మెమోరాండం ఇవ్వడం జరిగింది. దాన్ని ప్రభుత్వానికి నివేదించమని చెప్పేసి కోరడం జరిగింది.